హలో ఫ్రెండ్స్, చపాతీలు ఈ విధంగా మిగిలిపోతే మాత్రం మీరు పడేస్తున్నారా? అలా పడేయకండి. ఈ విధంగా చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా తుంచుకోవాలి. అన్నింటినీ ఎన్నైతే మిగులుతావో అన్ని విధంగా తుంచి పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు 4-5 కచ్చాపచ్చాగా దంచి వేయండి. పచ్చిమిర్చి 3 తీసుకుని చిన్న ముక్కలుగా తరిగి వేసి కాస్త ఫ్రై చేశాక ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయల పొడవుగా కట్ చేసుకుని వేసి కాస్త ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు వేసి మొత్తం కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నాం కదా ముక్కల్ని, ఈ విధంగా తుంచి పెట్టుకున్నాం కదా, వాటిని ఈ విధంగా యాడ్ చేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంతా కలిపేసేయండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన వంట రెడీ అయిపోయి ఇలా చేసి స్నాక్ టైంలో లేదు అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో వేస్ట్ చేస్తున్నారా లేదు అంటే ఇలానే చేస్తారా కింద కామెంట్ చేసి చెప్పండి. గోధుమ పిండితో చేసినవి కాకుండా జొన్న పిండితో లేదు అంటే మక్క పిండితో చేసినవి కూడా చాలా రుచిగా ఉంటుంది. కాస్త వాటర్ చల్లి చేస్తే బాగుంటుంది.